సాత్వికాహారం అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన సనాతన సంస్కృతి సంప్రదాయం ప్రకారం ఆహారాన్ని ఆయుర్వేదం 3 భాగాలుగా వర్గీకరిస్తుంది. అవి సాత్వికాహారం, రాజసికాహారం, తామసికాహారం. మనసును తేలికగా ప్రశాంతంగా ఉంచేది సాత్వికాహారం. పాలు, పళ్ళు, కూరగాయలు వీటితో చేసిన పదార్థాలు సాత్వికాహారం కిందకు వస్తాయి. అతి తేలికగా జీర్ణమయ్యే పదార్థాలే సాత్వికాహారం. రా, ఫ్రెష్, న్యూట్రియంట్ రిచ్ ఇలాంటివి ప్రాణశక్తి ఉన్నవి సాత్వికాహారం కిందికి వస్తాయి. సాత్వికాహారంలో మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. యోగాభ్యాసం చేసేవారికి సాత్వికాహారం చాలా మేలు చేస్తుంది. మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయం సాత్వికాహారాన్నే సూచిస్తుంది. దీనినే నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తుంది కూడా. శరీరానికి అనుకూలంగా ఉండేదే సాత్వికాహారం. సాత్వికాహారం రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది, స్ట్రెస్ కి రిలీఫ్ గా ఉంటుంది, జీర్ణశక్తికి అది అనుకూలంగా ఉంటుంది, మైండ్ క్లారిటీగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారమే మన మనసు అవుతుంది. శరీరానికి శక్తి, మనసుకు శాంతి కావాలంటే సాత్వికాహారమే మార్గం. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మరిన్ని అంశాల కోసం ఫాలో కండి మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో.